జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి ఇక్కడ బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన మరి అందరూ విచ్చేసి ఇక్కడికి మరి ధర్నా చేయడం జరుగుతుంది, ఈ బంద్కు పిలుపునియడం జరుగుతుంది. అలాగే బీసీ ప్రజా చైతన్య వేదిక కూడా గత 10-12 సంవత్సరాల నుంచి 50% కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. మేము నీబోయినపల్లి బాబుజీ నగర్లో మన బీసీ ప్రజా చైతన్య వేదిక ఆఫీసు స్థాపించడము, అలాగే బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు యనమల శ్రీనివాసరావు నా పేరు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా ఈ రోజు మేము కోరుకుంటుంది ఒకటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో కామారెడ్డిలో అది ఫుల్ఫిల్ చేయలేకపోయింది, విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే కోరుతున్నాను, మేమెంతో మా వాటా ఎంత అని మాది మాకు దక్కాలని చెప్పేసి కోరుతున్నాం తప్ప ఎవరి మీద వ్యతిరేకం కాదు. ఆనాడు మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం జరిగిందంటే న్యాయ పోరాటం చేసి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వాళ్లకు సరైన వాటా దక్కనందుకే యుద్ధం జరిగింది. ఈ రోజు కూడా మా నినాదం ఒకటే, మా 42% వాటా దక్కకపోతే మరి రాష్ట్రం వ్యాప్తంగా కూడా మరిదశ ఉద్యమం తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో ఈ బీసీల కోసం 42% అలాగే సాధించుకున్నామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం.